సాక్షి విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన బాటపట్టారు. ఈ యొక్క ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టులను కాపాడాలి, ఈ యొక్క జరుగుతున్న దాడులను నియంత్రించాలంటూ ఈ యొక్క జర్నలిస్టుల యూనియన్లంతా పూర్తి స్థాయిలో ఈ యొక్క నిరసన అనేది తెలుపుతున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులున్న వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ జరుగుతున్న దాడులని? రోజు రోజుకు దాడులు రాష్ట్రంలో పెట్టేగిపోతున్నవి. ఒక పక్క సినీ హీరోలు దాడి చేస్తున్నారు, అధికార పక్షం వాళ్ళు దాడి చేస్తున్నారు, కూటమి నేతలు దాడి చేస్తున్నారు. వాస్తవాలు రాయడానికి వెళ్ళినటువంటి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో సాక్షికి సంబంధించినటువంటి కెమెరామ్యాన్, కరస్పాండెంట్, పత్రికకు సంబంధించినటువంటి జర్నలిస్టు రాజరెడ్డిల పైన కూటమి నేతలు దాడి చేయాలనేటువంటివి ఏమైన చర్య. ఇలాంటి దాడులు అధికారంలో ఉన్నామని చేయడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. మీరు ఏదైనా ఉంటే వాస్తవంగా ప్రభుత్వాలు అధికారికంగా ఉన్నటువంటి షరతులకు లోబడి చేయాలి తప్ప కవరేజ్ చేసి ప్రజల కోసం వాస్తవాలు అందించాల్సినటువంటి మీడియా పైన ఈ విధమైన దాడులకు బరితెగించడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. దీనిపైన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఎవరైతే దాడికి పాల్పన్నారో అటువంటి వారిపైన తక్షణమే అత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. అలాగే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జర్నలిస్టుల పైన ఇలా జరగకుండా రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టులకు రక్షణ లేదంటారా? రక్షణ లేనట్లే కనిపిస్తుంది. రాష్ట్రంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులపై దాడులు పెట్టేగిపోతున్నాయి. నిన్న పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా కవరేజ్కి వెళ్ళిన విలేకరులపై దాడులు చేయడం హేయమైన చర్య. ఏదన్నా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ దాడులని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా నిరసిస్తుంది. ఈ దాడులు చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే రాష్ట్రంలో అంటే వరుసగా మీడియా, పత్రిక రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, అంటే ఇలాంటి దాడులు అంటే భౌతిక దాడులు ఈ హేయమైన చర్యగా మేము తీవ్రంగా అయితే ఖండిస్తున్నాము. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా వార్తల పరంగా ఎవరికైనా ఇమేజ్ డ్యామేజ్ అయినట్లయితే లీగల్గా ప్రొసీడ్ కావడానికి అనేక చట్టాలు ఉన్నాయి. ఆ రకం కాకుండా అంటే భయభ్రాంతులు గురి చేసే విధంగా అంటే యాజమాన్యాలపై ఉన్న కోపము మరి ఇతరత్ర ఏమున్నదో వెలికి తీసే విలేకరులు సామాన్య విలేకరులపై దాడులు అయితే ఇది సమాజానికి సిగ్గుచేటని నేను భావిస్తున్నాను. విలేకరులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు అయితే చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పండి, అంటే ఒక రిపోర్టర్ అనే వ్యక్తి ఎన్నో ఏదైతే నిజ నిజాలు కావచ్చు, ప్రజలకు మేలు చేసే విధంగా కావచ్చు, చాలా కష్టకూడిన వార్తలు సేకరిస్తుంటారు. అటువంటి విలేకరుల మీద జరుగుతున్న దాడులు ఎట్లా చూడొచ్చు? ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి అధికారి కూడా వాళ్ళ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఖచ్చితంగా మీడియా అవసరం. మీడియా లేకపోతే కాదు. మరి వాళ్లకు సంబంధించి అనుకూలంగా రాసినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా రాసినప్పుడు, క్రిటిసైజ్ చేసినప్పుడు ఇంకొకలాగా వివరించడం అనేది కరెక్ట్ కాదు. నిన్న వేముల్లో దాడి చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్కనే పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఉండి కూడా దాన్ని అరికట్టలేకపోవడం అనేది ఇంకా చాలా దుర్మార్గం. ఇది అతను దాదాపు ఒక 25 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్టు, ఒక 15 ఏళ్ళు ఆ జిల్లాలో పనిచేశాడు. మిగతా ఇద్దరు కూడా 15-16 ఏళ్ళ నుంచి ఆ జిల్లాలో పనిచేస్తున్నారు. వాళ్ళకి అందరికీ పరిచయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాడి చేయడం అనేది వాంటెడ్గా చేశారు. ఇది అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. జర్నలిస్టులపై ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు మనకు సంబంధించే సర్వీస్ చేస్తున్నారు కదా అని అన్ని జర్నలిస్టులు, అన్ని రాజకీయ పార్టీలు దీని మీద సీరియస్గా ఆలోచన చేసి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకోకుండా చేయాలా. దాడి చేసిన వారిపైన ఖచ్చితంగా కేసులు పెట్టి రిమాండ్కి పంపాలి, వాళ్ళని జైలు పంపాలి. ఇది మనం చూసుకున్నట్లయితే జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను ఈ యొక్క నియంత్రించాలి, ఖచ్చితంగా వారిని రక్షించే చట్టాలు తీసుకొస్తే తప్ప ఇటువంటి దాడులు ఆగవంటూ జర్నలిస్టులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఎవరైతే కారకులైనారో వారిని కఠినంగా శిక్షించాలి, కొత్త చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టులను కాపాడాలంటూ జర్నలిస్టు సంఘాలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి కర్నూలు.